2025 మోడల్లో మీరు చూసుకున్నట్లయితే, అలాగే 2026లో వచ్చిన మోడల్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంజన్ పరంగా కూడా డిఫరెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో అది నేను ఇంత ముందుకైతే గమనించలేదు. ఈ మధ్య బండి దగ్గరకు వచ్చి చూస్తే నాకు ఆటోమేటిక్ అర్థమైపోయింది ఇంజన్ కూడా వీళ్ళు చేంజ్ చేసిరని. సో డిజైన్ పరంగా మాత్రం చాలా చేంజెస్ అయితే చేశారు. సో జనరల్ గా మీరు చూసినట్లయితే మనకు ఇంజన్ ఇలా ఉంది కదా. సో 2025 ఉన్న మోడల్లో మనకి ఈ యొక్క డిజైన్ అనేది లేదనమాట. సో ఇది ఫ్లాట్ గా ఉంది. సో ఇది దగ్గరకు ఉండే అనమాట. ఇది మనకి ఇప్పుడేమో సో ఇప్పుడు మనకి ఇది స్ట్రైట్ గా ఉంది చూసారు కదా. ఈ స్ట్రైట్ గా ఉండకుండా ఇది ఏం చేశారు అంటే, సో ఇక్కడ మనకు ఒక కర్వ్ తీసుకొచ్చారు. సో ఇంత ముందుకున్న మోడల్లో ఈ కర్వ్ లేదనమాట. సో ఈ కర్వ్ లేకుండా వాళ్ళు స్ట్రైట్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మాత్రం మరి వాళ్ళ లోపల ఏం చేంజ్ చేసారో ఏమో. సో దీనికి ఒక కర్వ్ ఇచ్చి దీని ఒక రౌండ్ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా అవతల కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. అవతల పక్క కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో దీనికి కూడా సేమ్ టు సేమ్ ఇంజన్ యొక్క వెడ్త్ పెంచారు అనమాట. సో దానికి పొడవు కూడా పెంచారు. ఇంతకుముందు ఉన్న దానికి మనకు ఒక దగ్గర ఒక ఇంచు మందం